వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన పి ప్రావీణ్య ఐఏఎస్. వరుస సెలవులు రోజులు కావడంతో శ్రీశైలంలో అధికంగా పెరిగిన భక్తుల రద్దీ. రెండు తెలుగు రాష్ట్రాలలో బక్రీద్ సందర్భంగా మసీదులలో ప్రత్యేక పూజలు. ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 కుటుంబాలు. మీడియా సమావేశం నిర్వహించిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్లి శంకర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542 ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖు రోజున నిమ్మనపల్లి గ్రామం, సుల్తాన్ మండలం, పెద్దపల్లి జిల్లాలో మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధనం కోసం మరియు లోకహితం కోసం మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగాల ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇటు కార్యక్రమంలో ఉద్యోగరీత్యా విభిన్న ప్రాంతాలలో స్థిరపడిన నిమ్మనపల్లి గ్రామ సంస్థ ఉద్యోగులందరికీ వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందించి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద ఘనంగా సన్మానించడం జరుగుతుందని, కావున గ్రామ సంస్థ ఉద్యోగులు సొసైటీ ఆహ్వాన్ని మన్నించి సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ ఉద్యోగుల సహాయంతో, మా ఆల్ ఎంప్లాయీ వాళ్ళ యొక్క సహాయంతో అందరూ ఒక మార్గంలో క్రోడీకరించుకొని మన ఊరి యొక్క అభివృద్ధి కోసము, చదువుకున్న పిల్లలకి నైతిక విలువలు, మరిలో వాళ్ళలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని అభివృద్ధి పరిచి మన సమాజాన్ని ముందుకు నడిపించాలి. సమాజాన్ని ముందుకు నడపడం ద్వారా మనము ఈ సమాజంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులని మనం తయారు చేయగలగాలి. ఇలా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు మరియు వైజ్ఞానిక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు గ్రామంలో వెనుకబడిన తరాన్ని మనం ముందుకు తీసుకొచ్చి వారి యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందించి మెరుగైన సమాజాన్ని ఏర్పరచుకోవడం కోసము మా సొసైటీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని అభివృద్ధి పరుస్తూ సమాజం యొక్క మంచి అభివృద్ధి కోసము మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పెద్దలు కానీ అన్ని వర్గాలకు చెందిన వారు దీనిలో మిళితమయ్యి మా ప్రోగ్రాంని చాలా విజయవంతం చేయాలని కోరుతూ నేను ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. మెరుగైన సమాజ నిర్మాణం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసము ఈ నెల చివరి ఆదివారము అనగా 30/6/2024 తేదీ నాడు నిమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులను సాధారణంగా ఆహ్వానించుకొని ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రధానంగా మన ఊరు మన జ్యోతి మన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ సంస్థ నిమ్మనపల్లి గ్రామ ఉద్యోగులు వచ్చేసి సకాలం లోపల గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామన్నమాట. ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఏం చేసినా కానీ సమాజ హితం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, లోకహితం కోసం చేస్తూ ఉంది. మరి వృత్తిరీత్యా విభిన్న ప్రాంతాల లోపల స్థిరపడినటువంటి ఉద్యోగులందరూ కూడా మరి పుట్టిన ఊరు కోసము, మన బంధుజనాల ఆత్మీయ కోసము, మన గ్రామ అభివృద్ధి కోసము, మన వారి కోసము మరొక్కసారి మీరందరూ కూడా మరి సొంత గ్రామమైనటువంటి నిమ్మనపల్లికి రావాల్సిందిగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నామన్నమాట. ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం ఉంది,
మీ దగ్గర సమయం ఉంది, మీ దగ్గర తర్వాత కొంత మనీ కూడా ఉంది. మన వారందరికీ కూడా మీ జ్ఞానాన్ని, మీ సమయాన్ని మీరు వెచ్చించినట్టయితే గ్రామాలు అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి మెరుగైన సమాజము అనేది కేవలము ప్రభుత్వాల బాధ్యతే కాదు, మరి సొసైటీ వాళ్ళ బాధ్యత ఉంటుంది, స్వచ్ఛంద సంస్థల బాధ్యత ఉంటుంది, ప్రతి పౌరుని యొక్క బాధ్యత ఇందులో ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ నెల చివరి ఆదివారము అనగా 30వ తారీఖు నాడు నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ చేస్తున్నటువంటి ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరులు నిర్వహించుకునే బక్రీద్ పండుగ ఎంతో పవిత్రమైందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం సోదరులను కలిసి వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకు కలిగిన దాంట్లో ఎంతో కొంత ఇతరులకు పంచడమే దాతృత్వ స్వభావమని, బక్రీద్ పండుగ ద్వారా మానవ జాతి నెరవేర్చుకోవాలన్నారు. బక్రీద్ పండుగను నిజమైన స్ఫూర్తితో జరుపుకోవడం వల్ల సమాజంలో శాంతి, సామరస్యం, కరుణ, ఐక్యత నెలకొంటాయని ఎమ్మెల్యే విజయరామన్రావు ఆకాంక్షించారు. कैंडिडेट रहा इंका सब कैंडिडेट మరి ఏదైతే ఇవాళ ఈ బక్రీద్ సందర్భంగా త్యాగానికి ప్రతీకైనటువంటి ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఎంతో కొంత వాళ్ళు సంపాదించిన 10 రూపాయలల్లో సంవత్సరం పాటు 1 రూపాయి అన్న ఖర్చు పెట్టాలనేది మరి ఇస్లాం మత పెద్దల బోధన ప్రకారంగా చాలామంది ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. మరోసారి ముస్లిం సోదరులందరికీ సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విజయవాడ జిల్లా మచిలీపట్నంలో 1882లో స్థాపించిన దేశంలోనే అతి పురాతనమైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ కార్యవర్గం సీనియర్ జూనియర్ న్యాయవాదులు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞత అభివందనలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 21ను అమలు చేస్తే ప్రజలకు ఇబ్బంది పడే పథకంగా గుర్తించిన ప్రస్తుత ముఖ్యమంత్రి తన 2వ సంతకంతో రద్దు చేయడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఎన్డీఏ కూటమి అయిన వారి మిత్రపక్షాలు కృతజ్ఞతలు తెలిపారు. చాలా అక్రమంగా ఆ యాక్ట్ని అమలు చేయాలని చూశారు. కానీ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు హామీ ప్రకారం టైటిలింగ్ యాక్ట్ని 2వ సంతకం చేస్తామని చెప్పి వారు అధికారంలోకి రాగానే వాళ్ళు మాట నిలబెట్టుకుని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరచడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది ఏదేమైనా న్యాయ వ్యవస్థకి, న్యాయవాదులకి మంచి విలువిచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో
దాన్ని రద్దుపరిచి న్యాయ వ్యవస్థను గౌరవప్రదంగా నిలబెట్టేందుకు వారికి మా మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున మా న్యాయవాదులందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ మచిలీపట్నం బాధ చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, న్యాయవాదులు ఎన్నో రోజులు పోరాడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. అదేవిధంగా నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు 2వ ఫైల్ మీద సంతకం పెట్టి ఒక విధంగా న్యాయవాది వృత్తికి, న్యాయవాదులకి ప్లస్ పబ్లిక్ కూడా ఆయన ఒక ఆక్సిజన్ లాగా అందించినట్టు మేము అందరం ఫీల్ అవుతున్నాం. ఈ దుర్మార్గమైన చర్యని గత ప్రభుత్వం అమలు చేసి అమాయక ప్రజల ఆస్తుల్ని ప్లస్ న్యాయవాది వృత్తిని కూడా బదనాం చేయాలనే ప్రయత్నంలో భాగంగా చాలా ఘోరంగా ప్రయత్నించి విఫలమైంది. ఏదేమైనప్పటికీ ఈ యాక్ట్ని రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క దార్శనికతను చాటుకున్నందుకు వారికి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని అన్నట్టుగా వారు ప్రమాణ స్వీకారం చేయగానే సంతకం పెట్టి రద్దు చేయటం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వారిని కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే ఘోరంగా విఫలం అవడానికి కారణాలు చూసినట్లయితే ఘోరంగా ప్రభుత్వం కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పొందిందని దీనికి 3 కారణాలు. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అక్రమంగా రైతుల మీద బనాయించే విధంగా తీసుకురావడం, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి జైల్లో 50 రోజులు జైల్లో పెట్టడం. 3వ కారణం, ఏదైతే మనకి అమరావతి రాజధాని ఉందో మనం హైదరాబాద్ వెళ్ళినట్లయితే మీకు ఏంటి రాజధాని అంటే మేము ముఖ్యమంత్రి గారిని అడిగి తెలుసుకుని చెప్తామనే పరిస్థితికి వచ్చింది. రాజధాని ఏదనేది కూడా తెలియని పరిస్థితుల్లో 5 ఏళ్ళు గడిచింది. ఈ కారణాల వల్లే ఘోరంగా వాళ్ళు విఫలం చెందారు. ఇప్పుడు ఏదైతే అమలు చంద్రబాబు నాయుడు గారికి వారి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరఫున సెలవు. ఓకే. గత ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ప్రజల ఆస్తులను దోచుకునే నిమిత్తం అమల్లోకి తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని న్యాయవాదులంతా ఉద్యమం చేయటం, దాని పర్యవసానంగా ఈ రోజున గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఆ చట్టాన్ని రద్దు చేయడానికి తన అధికారం తీసుకోగానే 2వ సంతకం పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది న్యాయవాదుల్ని, న్యాయవాద వృత్తిని గౌరవించినట్టు మేము భావిస్తున్నాం. ప్రజల ఆస్తుల్ని రక్షించడానికి చేసిన పని. ఆ సందర్భంగా ఈ రోజున మచిలీపట్నం బార్ అసోసియేషన్లో మేము దీన్ని విడుగ్గా చేసుకుంటూ కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచు ఈ ఉత్సవాన్ని చూడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు బార్ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్న హరిబాబు గారు కానీ, సెక్రటరీగా ఉన్న రఘురామ్ గారు కానీ వాళ్ళ నాయకత్వంలో మన బార్ అసోసియేషన్ 3 నెలల పాటు పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో మరి ఆ విధంగా 3 నెలల పాటు పోరాటాన్ని నడిపిన గత ప్రెసిడెంట్గా ఉన్న హరిబాబు గారి ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. తదుపరి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు కూడా ఉద్యమాన్ని ఏ రకంగా డిజైన్ చేస్తే ఆ విధంగా పార్టిసిపేట్ చేసి ఉన్న ప్రతి అడ్వకేట్కి కూడా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళా న్యాయవాదులు వాళ్ళు ఎన్నో శ్రమకు ఓడ్చి నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేసి, ర్యాలీస్లో పార్టిసిపేట్ చేసి, ఎన్నడూ లేని విధంగా మహిళా న్యాయవాదులు బయట వాళ్ళకు కూడా వచ్చి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మహిళా న్యాయవాదులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. స్నిగ్ధ పట్నాయక్ నారాయణపేట జిల్లా కలెక్టర్గా బదిలీపై వెళ్లగా ఆ స్థానంలో పి ప్రావీణ్య ఐఏఎస్ హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండ జిల్లా కలెక్టర్ సముదాయ భవనానికి చేరుకోగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ఆర్ఓ వైవి గణేష్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.
ఛార్జ్ ఇచ్చేది కూడా ఫోన్ ఇస్తుంది. చెప్పండి సార్. ఓకే విజయవాడలో ఒక్కసారిగా మారిన వాతావరణం. భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. ప్రధాన రహదారులు మొత్తం నీటిమయంగా మారిపోయాయి. చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. నీటిలో మునిగిపోయి వాహనాలు మొత్తం పాడైపోయాయి. ఎక్కడికక్కడ ప్రజలు నీళ్లను ఆగిపోయి వాహనాల్లో నెట్టుకుంటూ వెళ్తున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ అధికారులు.
కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ నిలుపుదల చేశామని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తాత్కాలికంగా నిరుపేదలు చేయడం జరిగింది. మళ్ళీ జూన్ 15న సోమవారం అన్న క్యాంటీన్ జగ్గంపేట శాసనసభ్యులు జగ్గంపేట జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో పునఃప్రారంభించారు. ఈ వారం అన్న క్యాంటీన్ కు సహాయం అందించిన దాత జగ్గంపేట రుచి హోటల్స్ అధినేత నాగేంద్ర చౌదరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలకు అన్నదానం నిర్వహించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కొంచెం నేర్పొచ్చిందమ్మా అలాగే ముందుకెళ్ళిపోండి. ఎలా తీసావు మొత్తం బ్యాచ్ని? రిషికొండ మీద 500 రూపాయల కోట్లతో కట్టుకున్న జల్సా ప్యాలెస్ లో అడుగు అడుగున్న బంగారు తొడుగు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన 26 లక్షల బాత్ టబ్.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు. మహిళా సంఘాల మహిళలకు 10 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా మరియు 2 లక్షల రూపాయల వరకు అప్పు బీమా అని ప్రధాన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని, మహిళలు బ్యాంకులు ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకుని వివిధ రకాల ఆదాయ అభివృద్ధి ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దన్సరి అనసూయ సీతక్క అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, SHG బ్యాంక్ లీకేజీ వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ఆవిష్కరించడం జరిగింది. 20,039 కోట్లు 3,56,273 సంఘాలకు లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. నేను అంటిస్తాను. ప్రారంభించే ముందు లైటింగ్ యాప్ ప్లాంట్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేదిక మీద ఉన్నటువంటి అదేవిధంగా హైయెస్ట్ ఫర్ గ్రూప్ ఫైనాన్స్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 8 లక్షలు. గ్రామీణాభివృద్ధి అందరూ కూడా మేడం సత్కరించడం జరుగుతూ ఉంది. అందరూ కూర్చోండి. హలో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.